హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ స్నాక్ తయారు చేసి చూపిస్తానండి. సాయంత్రం పూట టీ టైంలో తినడానికి చాలా బాగుంటాయండి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఉంటాయి. ట్రై చేయండి. ఈ రెసిపీని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితోటి జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చినాయో. అలాగే వీడియోని అయితే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను. మైదా పిండి, ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. ఇందులోని ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ కలోంజీ సీడ్స్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇది నార్మల్గా అంటే కాచిన నూనె కాదండి, నార్మల్ టెంపరేచర్లో ఉన్న ఆయిలే. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 1/2 కప్పు వరకు కరివేపాకు తరుగు వేసుకోండి. వేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని ఈ విధంగా నలిపినట్లుగా కలుపుకోవాలి. ఆయిల్ వేసాం కదా, అక్కడక్కడ మనకి గడ్డల కింద ఉంటుంది కదా, కొంచెం ఆ గడ్డలు అన్నీ కూడా కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం ప్రెషర్ ఇస్తూ ఒక 3-4 మినిట్స్ ఈ విధంగా బాగా పిండిని అయితే మర్దన చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనము వేరే ఒక చిన్న బౌల్లోకి కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పేరుకున్న నెయ్యి వేసానండి. నార్మల్ నెయ్యి అయినా వేసుకోవచ్చు, అంటే కొంచెం లిక్విడ్గా ఉంటుంది కదా, ఆ నెయ్యి అయినా వేసుకోవచ్చు. కరిగిన నెయ్యి ఇలా వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే పిండి కూడా మనకి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా మరొక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకొని కొంచెం పెద్ద సైజుగా ఉండే ఈ విధంగా పిండి ముద్దను తీసుకోండి. జనరల్గా మనము చపాతీకి ఎలా చేసుకుంటాము సేమ్ అదే విధంగా కొంచెం పొడిపిండి చల్లుకోండి. ఇక్కడ నేను పొడిపిండికి కూడా మైదా పిండి యూజ్ చేశానండి. ఇలా 2 వైపులా కూడా పిండి అతుక్కోకుండా ఇలాగ పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతోటి ఒత్తేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ మీదే చేస్తున్నానండి, క్లీన్ చేసుకొని. మీరు ఇలా వద్దు అనుకుంటే నార్మల్గా మనము చపాతీకి పీట మీద చేసుకుంటాం కదా, అదే విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొంచెం పెద్ద సైజు మనకి సైజ్ అనేది కొంచెం చపాతీ సైజు కొంచెం పెద్దగా వచ్చి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలాగ మనకి జనరల్గా చపాతీకి ఎంత మందంగా ఒత్తుకుంటామో సేమ్ అదే థిక్నెస్ తోటి ఇలా ఒత్తేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా అవసరమైనంత వరకు ఈ విధంగా బాగా పలుచగా స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రోల్ చేసేసేయండి. ఇలా రోల్ చేసేసుకొని లాస్ట్ ఎడ్జ్ కూడా కొంచెం ఒక్కసారి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, లూజ్ అవ్వకుండా, అంటే విడిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు. ఇప్పుడు ఒక 1 ఇంచ్ మందం చొప్పున ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండి ఉంది కదండి, ఆ పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తేసుకొని పైన అప్లై చేసేసుకొని ఆ పేస్ట్ని రోల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా చపాతీ పీట మీద పెట్టేసుకొని చపాతీ కర్రతోటి కొంచెం లైట్గా ఈ విధంగా ఫ్లాట్గా వచ్చేంత వరకు ఇలా ఒత్తేసుకోవాలి. ఎక్కువ మందం ఉండకూడదండి, అలాగని మరీ పలుచగా కూడా ఉండకూడదు. మనకి చపాతీకి ఎలాగుంటుందో థిక్నెస్ అదే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకుని ఈ వాయికి సరిపడా అంటే మనకు వేసిన ఆయిల్కి సరిపడా వేసేసుకొని వీటిని 2 వైపులా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదండి, ఫాస్ట్గానే వేగిపోతాయి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఏదైనా టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని, మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో నార్మల్గా రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, బియ్యం పిండి అదైనా వేసుకొని చేసుకోవచ్చు. ట్రై చేయండి ఈ రెసిపీని. ఇవి 2 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి.
చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.